మన శరీరంలో ప్రతి నిమిషానికి దాదాపు 300 బిలియన్ల కణాలు పుడతాయి, అలాగే చనిపోతాయి. అలా కొత్తగా పుట్టిన కణాలు చనిపోయిన కణాల ప్లేస్లోకి వెళ్తాయి. ఈ ప్రాసెస్ని సెల్యులార్ మైగ్రేషన్ అని అంటారు. మన ఫింగర్ ప్రింట్స్ చాలా ప్రత్యేకమైనవి. ప్రపంచంలో ఏ ఒక్కరి వేలిముద్రలు ఒకేలా ఉండవు. అలాగే కవలల వేలిముద్రలు కూడా ఒకేలాగా ఉండవు. శిశువు తల్లి గర్భంలో ఉన్న సమయంలోనే శిశువుకి అందే రక్త ప్రవాహం, పోషక ఆహారం ఆధారంగా ఈ వేలిముద్రల నమూనాలు ఏర్పడతాయి. మన చేతి వేళ్ళకి వేలిముద్రలు ఉన్నట్టు మన నాలుకకి కూడా నాలుక ముద్ర అంటే టంగ్ ప్రింట్ ఉంటుంది. హ్యూమన్ గట్లో కొన్ని ట్రిలియన్ల బ్యాక్టీరియా ఉంటుంది. మన శరీరంలో మానవ కణాల కంటే ఈ బ్యాక్టీరియా కణాలు ఎక్కువగా ఉంటాయి. ఈ బ్యాక్టీరియా మన శరీరంలో ఉండే మంచి బ్యాక్టీరియా. ఈ వ్యవస్థని మొత్తం కలిపి గట్ మైక్రోబయోమ్ అని అంటారు. ఈ బ్యాక్టీరియా వల్ల మన జీర్ణ వ్యవస్థ, రోగనిరోధక శక్తి వంటివి పెరుగుతాయి. అందుకే మనం తినే ఆహారం హెల్తీగా ఉండాలి. మన శరీరంలో ప్రతి నిమిషం దాదాపు 30,000 నుండి 40,000 కణాలు చనిపోతాయి. అలా చనిపోయిన కణాలన్నిటినీ మన చర్మం బయటికి పంపిస్తుంది. ఒక సంవత్సరంలో మనం సుమారు 4 కిలోల కణాలు చర్మం ద్వారా కోల్పోతాము. ఈ ప్రాసెస్ని స్కిన్ షెడ్డింగ్ అని అంటారు. మానవ శరీరంలో ఒక చిన్న బల్బ్ని వెలిగించే అంత కరెంటు ఉత్పత్తి అవుతుంది. ఈ కరెంటుని గుండె కొట్టుకోవడానికి, నరాలలో సిగ్నల్స్ పంపడానికి, కండరాలు సంకోచనం, వ్యాకోచనం చెందడానికి మన శరీరం వాడుతుంది. మనిషి ఎముక స్టీల్ కంటే బలంగా ఉంటుంది. 1 క్యూబిక్ అంగుళం ఉన్న ఎముక 19,000 పౌండ్లు అంటే సుమారు 8,618 కేజీల బరువును తట్టుకోగలదు. మనిషి ముక్కు దాదాపు 50,000 రకాల మంచి మరియు చెడు వాసనలను గుర్తుంచుకోగలదు. మనిషి జుట్టు వేడి వాతావరణంలో మరియు మధ్యాహ్నం వేళ వేగంగా పెరుగుతుంది. జుట్టులో తెలుపు, ఎరుపు, నలుపు మొదలైన రకాలు ఉంటాయి. అయితే అన్నిటికంటే ఎర్ర జుట్టు చాలా మందంగా, దట్టంగా ఉంటుంది. మనిషి చెవులు కొన్ని వందల వేల శబ్దాల మధ్య తేడాని గుర్తించడానికి వీలుగా చాలా సున్నితంగా ఉంటాయి. అలా సున్నితంగా ఉండటం వలన స్పీచ్ని, మ్యూజిక్ని లేదా మన చుట్టూ వాతావరణంలో ఉండే సూక్ష్మ శబ్దాలను వినడానికి వీలు పడుతుంది.